the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మహిళలకు సంబంధించి ఋతు సెలవులు అనే అంశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా లాస్ట్ 2 years నుండి ఈ టాపిక్ని మనం వార్తల్లో చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగినులు, మహిళలు ఋతు సెలవులను అడగడము, కేంద్ర ప్రభుత్వం స్పందించడము, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు. రీసెంట్గా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు, ఒక మోడల్ పాలసీని రూపొందించండి. మహిళలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నెలసరి సెలవులు లేదా ఋతుస్రావ సమయంలో ఋతు సెలవులను మంజూరు చేసే విషయంపై ఒక మోడల్ పాలసీని రూపొందించండి అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ మనము మహిళలకు సంబంధించి సెలవులను గనక పరిశీలించినట్లయితే 1961లో ప్రసూతి సెలవుల చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళ ఎవరైతే ఉంటారో ప్రసవ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని 6 నెలలు వేతనంతో కూడిన సెలవులను పొందడం జరుగుతుంది. అలా 2 terms ఇస్తారు. సో 2 కాన్పులకు ఇస్తారు. ఇది కానివ్వండి. అండ్ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 42ని కూడా ఈ టాపిక్కి లింక్ చేసుకోవచ్చు. ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం 4వ భాగంలో ఆదేశిక సూత్రాల గురించి మనం చూస్తాము. అందులో ఆర్టికల్ 42 నిర్దేశక నియమాలు లేదా ఆదేశిక సూత్రాల గురించి చూస్తాము. అందులో ఆర్టికల్ 42 పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాలు అనే అంశం గురించి డీల్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఋతు సమయంలో ఉన్న మహిళలు ఋతు సెలవులను అడగడం తప్పేం లేదు. దానికి సంబంధించి ఒక పాలసీని రూపొందించండి అని చెప్తూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది. సో నెలసరి వేళ ఇబ్బంది పడే ఉద్యోగులకు ముఖ్యంగా ఋతుస్రావ సెలవులపై ఒక మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కేంద్రాన్ని కోర్టు అడగడం జరిగింది. గుర్తుంచుకోండి, ఒకవేళ మహిళలకు ఋతుస్రావ సెలవులను లేదా మెన్స్ట్రువల్ లీవ్స్ని గనక మంజూరు చేస్తే ఏ ఆర్టికల్లో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 42 పని ప్రదేశాల్లో ప్రత్యేక సౌకర్యాలు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఈ మెన్స్ట్రువల్ లీవ్స్ని మంజూరు చేస్తున్నాయి. చాలా దేశాలు, ఆ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగినులు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, వారికి ఋతు సెలవులు మంజూరు చేస్తూ కూడా గతంలో వార్తల్లోకి వచ్చినాయి. మనం అలా చాలా డిస్కస్ చేస్తాం. స్పెయిన్ కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అక్కడ ఇటువంటి అంశం చాలా ట్రెండింగ్గా ఉంది. ఓకేనా? సో ఇది లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చాడు ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్. ఆ విధంగానే ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ ఎన్నికలు హంగ్ ఎన్నికలుగా రీసెంట్గా మనం చూసాము. హంగ్ ఎలక్షన్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. హంగ్ అంటే ఏంటంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన సంపూర్ణ మెజారిటీ రాకపోవడము. సో సంపూర్ణ మెజారిటీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదా మ్యాజిక్ ఫిగర్ని ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా సాధించకపోవడం. అటువంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన ఎన్నికల్లో మనం హంగ్ ఎన్నికలుగా చెప్పవచ్చు. సో ఏ పార్టీకి దక్కని మెజారిటీ, లెఫ్టిస్ట్ కూటమికి 180 సీట్స్, ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రస్తుత అధ్యక్షుడు తన కూటమికి 160, నేషనల్ ర్యాలీ కూటమికి 160 సీట్లు అనేవి దక్కడం జరిగింది. సో ఇది ఫ్రాన్స్ ఎలక్షన్ సంబంధించి. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ రిలేటెడ్ మనం చూస్తే బ్రిటన్ ఎలక్షన్స్ గురించి ఖచ్చితంగా చూడండి, క్వశ్చన్ రావచ్చు. ఫ్రాన్స్ ఎలక్షన్స్ గురించి కానీ, ఇరాన్ ఎలక్షన్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా వార్తల్లోకి వస్తున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్లో మనము అమెరికా ఎలక్షన్స్ కూడా చూస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇక భారతదేశంలోని ఎన్నికలు, 18th లోక్సభ ఎలక్షన్స్, ఇవన్నీ ప్రత్యేక వీడియోల రూపంలో కూడా మీకు నేను అందించాను. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్స్ మైకా మైన్స్ డిక్లేర్డ్ చైల్డ్ లేబర్ ఫ్రీ బై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, NCPCR, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల కమిషన్ అంటాము. ఒక చట్టబద్ధ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకి చైర్పర్సన్గా ప్రియాంక కనోగ్ను గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో తన పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మనందరికీ తెలుసు, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 24 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటుంది. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది?
చైల్డ్ లేబర్ సిస్టమ్ని అబాలిష్ చేయాలి, బాల కార్మిక వ్యవస్థ నిషేధం అనే అంశం గురించి చెప్తుంది. దీనిపైన అధ్యయనం చేయడానికి గతంలో 1970స్లో మనం కమిటీలను కానివ్వండి, గురుపద స్వామి కమిటీలను కానివ్వండి, ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు 1986లో బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇక్కడ పని ప్రదేశం ముఖ్యంగా మైకా మైన్స్ ఏవైతే ఉంటాయో జార్ఖండ్లో, అక్కడ చైల్డ్ లేబర్స్ లేరంట. చైల్డ్ లేబర్ ఫ్రీ జోన్గా జార్ఖండ్ మైకా మైన్స్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎవరు గుర్తించారు ఈ అంశంతో అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నెక్స్ట్, కోరుకున్న ప్రాంతాల శాటిలైట్ చిత్రాలు ఇస్తామని చెప్పేసి పిక్సెల్ అనే సంస్థ రీసెంట్గా మనం చూస్తున్నాం. భారతదేశంలో ప్రస్తుతం ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ అంతరిక్ష పరిశోధనలు చేసే ప్రైవేట్ సంస్థల యొక్క పాత్ర పెరుగుతోంది. దానికి కారణం 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వము ఇన్స్పేస్ని తీసుకురావడం. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఇన్స్పేస్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్స్ యొక్క పాత్రను పెంచడము. అందులో భాగంగానే విజయాలను కూడా చూస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఘనత, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేసింది గతంలో. ఇటువంటి అంశాలు. సో రీసెంట్గా అగ్నికుల్ స్పేస్ స్టార్టప్, పిక్సెల్ సంస్థ, ఇవన్నీ వార్తల్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, మన ఇంటి చుట్టూ కానివ్వండి, మన ఇంటి పరిసర ప్రాంతాలను కానివ్వండి, ఏ ప్రాంతమైనా మనం కోరుకున్న ప్రాంతం యొక్క శాటిలైట్ ఇమేజెస్ని మనం పొందొచ్చంట. అతి త్వరలో ఈ సర్వీసెస్ కూడా ప్రారంభమవుతాయని ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ పిక్సెల్ అనే సంస్థ రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఓకేనా? సో మీ ఇంటి పెరటి శాటిలైట్ చిత్రాలు కావాలంటే, ఇక మీరు కోరుకున్న ప్రాంతాల ఫోటోలు కావాలంటే బెంగళూరుకు చెందిన ఏదైనా స్టార్టప్ గురించి నేర్చుకున్నప్పుడు అది ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందో చూడాలి. ఓకేనా? గతంలో విక్రమ్ ఎస్ స్కైరూట్ ఏరోస్పేస్ అని చెప్పాను, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, ఇలా చూడాలి. ఓకేనా? పిక్సెల్ దీన్ని సాధ్యం చేయనుందంట. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ సాఫ్ట్వేర్ త్వరలో ఆవిష్కరించేందుకు పిక్సెల్ సంస్థ చెప్తుంది. పిక్సెల్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అండ్ మిలియనీర్ల వలస నివేదిక. సో మిలియనీర్ సంబంధించి వలస ఏ విధంగా జరుగుతోంది అని ఒక రిపోర్ట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం లండన్. వీరు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇటువంటి రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఏం చెప్పారంటే అంతర్జాతీయ స్థాయిలో మిలియనీర్ల వలస ఏ విధంగా ఉందని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో సుమారు 4300 మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్ళనున్నారని అంచనా వేసింది. గత ఏడాది 5100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్ళినట్లు ఇదే సంస్థ పేర్కొంది. చైనా, యూకే తర్వాత మిలియనీర్ల వలస పరంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు అంచనా వేసింది. గుర్తుంచుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్స్ పైన, సూచీల పైన, ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి స్లైడ్ కూడా మీకు నేను పర్సనల్ వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్, సో ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నేను రెగ్యులర్గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ జిఎస్ టాపిక్స్ని పోస్ట్ చేస్తున్నాను అన్నీ కూడా. సో ఈ వాట్సాప్ ఛానల్ లింక్ కావాలంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. అందులో రీసెంట్గా మీకు యూస్ఫుల్ కంటెంట్ని ఇస్తున్నాను, వీడియో క్లాసెస్, లైవ్ క్లాసెస్, షార్ట్స్ రూపంలో కమ్యూనిటీ పోస్టులు. మీకు అందులో ఎక్కడ చూసినా కూడా మీకు మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది కనబడుతుంది డిస్క్రిప్షన్ పార్ట్లో, చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి జాంబియా అంటే ఆఫ్రికా ఖండంలోని దేశం. జింబాబ్వే, జాంబియా ఇవన్నీ వింటూ ఉంటాం మనం. సో జాంబియాలో లిథియం కోసం అన్వేషణ ఉద్దేశించి భారతీయ సంస్థకి సంబంధించిన అనుబంధ సంస్థకి ఇటీవల ఏమంటాము వారికి హక్కులు ఇచ్చారు, అంటే అక్కడ అధికారాలు ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే నవా లిమిటెడ్ అనుబంధ సంస్థకు లైసెన్స్ ఇచ్చారు. నవా లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ మాంబా కాలరీస్ లిమిటెడ్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో లిథియం నిల్వల కోసం అన్వేషణ చేపట్టనుంది. ఈ సంస్థ జాంబియా దక్షిణ ప్రాంతంలో లిథియం నిల్వలలో పాటు అమెథిస్ట్, ఆక్వామెరైన్, టాంటలం, టిన్ తదితర ఖనిజాల జాడ కోసము అన్వేషిస్తుంది. ఇందుకు అవసరమైన లైసెన్సులను MCL సంపాదించుకుంది. ఈ లైసెన్సుల కాల పరిమితి 4 ఏళ్ళు. దాదాపు 8000 హెక్టార్ల పరిధిలో ఈ విలువైన ఖనిజాల కోసం అన్వేషించే అవకాశం అనేది ఉంటుందంట. అండ్ మూత్ర పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ని గుర్తించే ఒక అధునాతనమైన అంశంతో, ఇన్నోవేషన్తో ఏ శాస్త్రవేత్తలు ఇటీవల వార్తల్లోకి వచ్చారు అంటే వాండర్బిట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వాండర్బిట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వాండర్బిట్
యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తుంచుకోండి. అండ్ అత్యంత వేడి నెలగా జూన్ వార్తల్లోకి వచ్చింది అని చెప్పేసి C3S సంస్థ, కోపర్నికస్ సంస్థ రీసెంట్గా కొన్ని గణాంకాలను కూడా విడుదల చేసింది టెంపరేచర్ రిలేటెడ్గా. సో ఐరోపా సమాఖ్యకు చెందిన C3S 5 ఖండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని, జూన్ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S అన్నట్టు వారు రీసెంట్గా నిర్ధారించారు. ఆ నెలలో ఉపరితల సగటు ఉష్ణోగ్రత 16.66 డిగ్రీలుగా ఉందని, అది 1991 to 2020 వ్యవధిలో సగటు నెల ఉష్ణోగ్రతతో పోలిస్తే 0.67 డిగ్రీస్ ఎక్కువని పేర్కొందంట. అండ్ FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ప్రధాన కేంద్రం వచ్చేసి OECD సెక్రటేరియట్ లేదా ప్యారిస్ అని గుర్తుంచుకోండి. రీసెంట్గా గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ గురించి కూడా మీకు లాస్ట్ 4 సెషన్స్ బ్యాక్ అనుకుంటాను, లాస్ట్ వీక్లో FATF సంస్థ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాను, ఒకసారి చూడండి. ఆ సంస్థకి ప్రెసిడెన్సీగా మెక్సికోకి చెందిన ఎలిసాడే ఆండా మాడ్రజో ఛార్జ్ తీసుకొని ఉన్నారు. 2024 నుండి 2026 వరకు ప్రెసిడెన్సీగా ఉండనున్నారు, గుర్తుంచుకోండి. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అండ్ క్రీడలకు సంబంధించి రానున్న ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో మన పతాకధారి అండ్ చెఫ్ డి మిషన్గా ఎవరు వార్తల్లోకి వచ్చారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇక్కడ భారత చెఫ్ డి మిషన్గా గగన్ నారంగ్ అండ్ పతాకదారులుగా సింధు, శరత్ కమల్. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘము అధ్యక్షురాలు PT ఉష గారు రీసెంట్గా ప్రకటనలో విషయాన్ని తెలియజేశారు. గతంలో ఈ బాధ్యతలు దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్కి అప్పగించిన వ్యక్తిగత కారణాలతో ఆమె వాటి నుంచి వైదొలగడంతో గగన్ నారంగ్కు ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో లియాండర్ పేస్, ఆల్రెడీ ఈ టాపిక్ను మనం లాస్ట్ ఇయర్లోనే చూసాము, మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో భారత దిగ్గజం లియాండర్ పేస్ చోటు దక్కించుకున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో 18 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నిలిచిన పేస్ ట్రోఫీలను ప్రదర్శనకు ఉండబోతున్నాడు. తాజ్ హోటల్లో ప్రత్యేకంగా రీసెంట్గా చెప్పడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఋతుస్రావ సెలవులపై ఒక మోడల్ పాలసీని రూపొందించండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఫ్రాన్స్ ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో హంగ్ ఏర్పడింది. అండ్ జార్ఖండ్స్ మైకా మైన్స్ డిక్లేర్డ్ యాజ్ చైల్డ్ లేబర్ ఫ్రీ బై NCPCR. అండ్ కోరుకున్న ప్రాంతాల శాటిలైట్ చిత్రాలు ఇవ్వడం జరుగుతుందని బెంగళూరు స్టార్టప్ సంస్థ పిక్సెల్. అండ్ మిలియనీర్ల వలస నివేదిక రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, హెన్లీ అండ్ పార్ట్నర్స్ వారు ఇచ్చిన నివేదిక. జాంబియాలో లిథియం కోసం అన్వేషణ అని చెప్పేసి. నెక్స్ట్ మూత్ర పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు అని వాండర్బిట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అత్యంత వేడి నెలగా జూన్ మాసం C3S నిర్ధారణ. అండ్ ఎలిసాడే ఆండా మాడ్రజో రీసెంట్గా FATF ప్రెసిడెన్సీ అనే అంశంతో. నెక్స్ట్ భారత చెఫ్ డి మిషన్గా గగన్ నారంగ్ అండ్ పతాకదారులుగా సింధు, శరత్ కమల్ అని చెప్పేసి ప్యారిస్ ఒలింపిక్ సంబంధించి అంశము. అండ్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో లియాండర్ పేస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.